హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్ తెలుసు. అయితే మనకు మన భారతదేశంలో ఎక్కువగా చూసుకుంటే ఈ సున్నిటి అనే కాట్నా అనే పద్ధతి చాలా తక్కువ మంది తెలుసు. ఇది ఎక్కువగా ముస్లింలు 6 ఏళ్లలో, 5 ఏళ్లలో ఈ కాట్నా పద్ధతి ద్వారా వారి యొక్క పై పొరని అంటే హెడ్ లేయర్‌ని తీసేసి వారికి ఒక మొత్తం అది తీసి ఆ లేయర్ స్కిన్ తీసేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే వారికి ఎలాంటి బ్యాక్టీరియాలు, రోగాలు రాకుండా ఉంటాయని, ఇంకా చాలా వరకు అన్ని విధాలుగా సెక్సువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని వారి విశ్వాసం. ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలవదు. కానీ దీన్ని చేయడం తప్పని చాలా వరకు కొన్ని వార్తలలో, కొన్ని వీడియోలలో కూడా వచ్చాయి. ఇది మేల్ రిప్రొడక్షన్ సిస్టమ్‌లో పై హెడ్ లేయర్‌లో ఉన్నటి చర్మాన్ని తొలగించే పద్ధతిలో ఈ విధంగా ఉంటాయి. భారతదేశంలో ఎక్కువగా సౌదీ అరేబియాలో గాని, ఇంకా ముస్లింలు వంటి వారు గాని, కొన్ని ఇరాక్, ఇరాన్ దేశంలో, వియత్నాంలో ఇలాంటి పద్ధతులున్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ వచ్చేసి స్త్రీలో 3, 4 రకాలుగా చేస్తారు. అందులో మొదటిగా స్త్రీలో ఫిమేల్ జెనెటికల్ మ్యూటేషన్‌లో క్లిటోరిడెక్టమీ, ఎక్సిషియా, ఇన్ఫ్యూబులేషన్ చేస్తారు. ఈ క్లిటోరిడెక్టమీ అనేది క్లిటోరిస్ అనేది పై పొరని అంటే ఆ లేయర్‌ని తీసేస్తారు. అదే ఎక్సిషియాలో మొత్తం క్లిటోరిస్‌ను దాని పక్కన ఉన్న మైనర్ లాబియాని మొత్తం తీసేస్తారు. అదే ఇన్ఫ్యూబులేషన్ అంటే మొత్తం తీసేసి దానికి ఒక చిన్న హోల్ ఉంచి దానికి థ్రెడ్డింగ్స్ ఏస్తారు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. 3, 4 రకాలలో స్త్రీ యొక్క యోనిని కట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువగా ముస్లిం ఆచారంలో, ఇంకా కొన్ని ఇండోనేషియాలో, వియత్నాంలో, కొన్ని దేశములలో ఇలాంటి పద్ధతులు, ఈ కాట్నా పద్ధతులు యూజ్ చేస్తున్నారు. సున్నితి పద్ధతులను చేస్తూ స్త్రీలకు కామ కోరికలను, అధిక కోరికలని తగ్గిస్తాయని ఈ విధంగా ఈ కాట్నా పద్ధతి యూజ్ చేస్తున్నారు. నిజానికి ఇది చేయకూడదని, ఇలాంటి వాళ్ళ సెక్స్ ఫీలింగ్స్‌ని ఆపద్దని కొంతమంది మహిళలు గూడా అప్పట్లో కోర్ట్‌లో కేసేశారు. ఈ విధంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి. అది మేల్‌కి సంబంధించిన కాట్నా పద్ధతులు గురించి ఈరోజు వీడియోలో ఈ విధంగా స్త్రీ యొక్క యోనికి సంబంధించి వజినాని క్లిటోరిస్ తీసేస్తే దానిని క్లిటోరిడాక్టమీ, ఇంకా క్లిటోరియంను మైనర్ లాబియా తీసేస్తే దానిని ఎక్సిషియా అని, ఇన్ఫ్యూబులేషన్ అంటే మొత్తం తీసేసి దానికి కుట్లేసి చిన్న హోల్ ఉంచడం. ఈ విధంగా 3, 4 స్టేజెస్‌లో స్త్రీ యొక్క యోనిని కాట్నా చేస్తారు. అంటే సున్తి చేస్తారు. అదే మేల్‌లో పురుషుడిలో గూడా ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్. పైనున్న లేయర్‌ని తీసేసి, స్కిన్ లేయర్‌ని తీసేసి చేస్తారు. ఎక్కువగా ముస్లింలో ఇది కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మన దేశంలో చూసుకుంటే కొంతమంది ముస్లింలు ఈ స్త్రీల పైన ఇలా చేస్తా ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలను ప్రేమించాక మా ఆచారాలను ఫాలో అయ్యని ఈళ్ళకి గూడా ఈ కాట్నా పద్ధతి ద్వారా వాళ్ళ కామ కోరికలని, ఫీలింగ్స్‌ని తగ్గించే విధంగా ఈ స్త్రీ యొక్క యోనిని కాట్నా చేస్తారు. సున్తి చేస్తారు. ఇది బాయ్స్‌లో సున్తి చేస్తారు. ఇంకా లేడీస్‌లో సున్తి చేస్తారు. అది 6 ఏళ్ళు గాని, 5 ఏళ్ళు గాని కొద్దిగా పెద్దయినంక గూడా చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.